వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఎమ్మెల్సీ కవిత విచారణ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె తరపు ప్రతినిధిగా సోమా భరత్ విచారణకు వెళ్లారు. మహిళల్ని కార్యాలయాన్ని పిలిచి విచారించడం మీద అభ్యంతరం తెలుపుతూ కవిత ఇప్పటికే లేఖను పంపించారు. దీనికి జవాబుగా ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈడీ మరోసారి లేఖను కవితకు పంపించారు. దీంతో ఈ విచారణకు కవిత హాజరవుతారా లేక మరోసారి ప్రతినిధిని పంపిస్తారా అన్నది ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ మీద ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఎమ్మెల్సీ కవిత విచారణను బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. దాదాపు సగం మందికి పైగా మంత్రులు, ఎంపీలు ఢిల్లీలోనే మకాం వేశారు. అక్కడ ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడగట్టే ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీంతో బీజేపీ మీద సమరభేరి మోగించినట్లయింది. ఈ వ్యవహారాన్ని ఇటు బీఆర్ఎస్ మరియు బీజేపీ తీవ్రంగా తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ పర్యవసనాలు ఎటువంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడవలసిన అవసరం ఉంది. యూనివర్సిటీ స్టూడెంట్ అయినే తెలంగాణ ఉద్యమకారుడు, ప్రస్తుతం యువమోర్చా కార్యకర్త. పోతే బాధపడుతున్నా, నాకేం జైలుకి వస్తే బాధ లేదని నాకు. నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, యువమోర్చా కార్యకర్తగా ఈరోజు ఉద్యమం చేసి వచ్చిన నేను ప్రశ్నించడానికి పోతే, యువత కోసం ప్రశ్నించడానికి పోతే నాకు పసిపిల్లలు వదిలిపెట్టాను సార్ కూడా కనీసం వదిలిపెట్టలే, జైలుకి పంపినా. మా ఇంట్లో ఏమవుతుందో తెలియదు అని చెప్పి ఆ పిల్లలు బాధపడుతుండూ ధైర్యంగా ఉన్నాడు. ఇట్లా యువత కార్యకర్తలు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడం సర్వసాధారణమైంది. మేమేం భయపడటం కూడా కాదు, కేసీఆర్ అనుకుంటాడు భయపడతాం కూడా, మేము భయపడటం కాదు. మేము ఒక రూమ్ ఇదిలా 2-3 రౌండ్లు అడిగెట్టు గ్యారెంటీ మళ్ళీ వస్తూనే ఉంటాం, మా వాళ్ళు వస్తూనే ఉంటుంది. అలా ఏం బాధలేదు. ఈడబెట్టు, అన్ని జిల్లా పెట్టు, అన్ని జిల్లాలో పెట్టు. నీ బిడ్డకు రెడీ అవుతుంది కదా. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై నిన్న విపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా హాజరు కాని పరిస్థితి. తనకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది కనుక తాను విచారణకు రాలేనని, అలాగే కొన్ని అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అసలు ఈరోజు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవడానికి గల కారణాలేంటి, అలాగే ఆమె లేవనెత్తిన అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు తాడూరి శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ, ఎంబీసీ మాజీ చైర్మన్, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మన్నెం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, ఈరోజు ఈడీ విచారణకి ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు హాజరు కాలేదు. అలాగే ఆమె కొన్ని అంశాలను అయితే లేవనెత్తడం జరిగింది. మొత్తానికి ఈడీ విచారణకి హాజరు కాకపోవడానికి ఎలా చూడాలి? మనకు అనారోగ్యం అనేటువంటి ఒక కారణాన్ని ఆమె లాయర్ల ద్వారా ఈడీకి పంపించినట్టుగా సమాచారం. దానికి సంబంధించి అవునా కాదా అనేటువంటి నిర్ధారించాల్సింది ఒక ప్రభుత్వ వైద్యులు తప్ప మరొకళ్ళు కాదు. అటువంటి నిర్ధారణ నిజంగా ఆమె అస్వస్థకు గురయ్యారా లేదా అనేటువంటిది అనుకోలేదు. దాంతో నిమిత్తం లేకుండానే మళ్ళా 20వ తారీఖుకి ఆమె హాజరు కావాలని చెప్పేసి ఈడీ నోటీస్ ఇచ్చింది కనుక అది ఇర్రెలవెంట్ గా మారిపోయింది. ఎందుకంటే ఆమె అనారోగ్యం కాదా అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. ఏ కారణం ఆమె చెప్పినప్పటికీ దాన్ని అంగీకరించినటువంటి ఈడీ మరొక డేట్ ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టుకి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో కూడా ఆమెకు ఎలాంటి రిలీఫ్ రాలేదు. 24వ తారీఖున విచారణ జరిపిస్తుంది తప్ప ఈడీ విచారణ మీద స్టే విధించడం కానీ లేదా మరొకటి కానీ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
అందువలన ఆ పిటిషన్ లో ఆమె లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు మహిళల్ని రాత్రిపూట విచారిస్తున్నారని ఇట్లాంటివన్నీ కొన్ని అంశాలను లేవనెత్తినారు కనుక 24వ తారీఖు విచారణ సందర్భంగా కానివ్వండి లేదా అది ఇంకా కొనసాగేట్లయితే ఆ తర్వాత కానీ అటువంటి విషయాల మీద మరోసారి సుప్రీంకోర్టు ఒక స్పష్టతను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందువలన ఒక మహిళగా కవిత గారు కావచ్చు లేదా మరొకరు కావచ్చు, ఎవరినైనా కానీ ఈడీ కానీ లేదా మరొక దర్యాప్తు సంస్థ ఏదైనా కానివ్వండి విచారించడానికి అనుసరించాల్సినటువంటి పద్ధతుల గురించి మరొకసారి ఇప్పటికే కొన్ని స్పష్టమైనటువంటి రైట్. అలాగే మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కౌశిక్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్, ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకి వెళ్ళని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో తమ పిటిషన్ విచారణలో ఉంది కనుక, అలాగే కొన్ని అనారోగ్య కారణాలతో విచారణకి వెళ్ళలేకపోతున్నాను అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇందులో నిజముందంటారా? ఇప్పుడు ఈడీకి సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది అనేటువంటిది సుప్రీంకోర్టు స్టే ఇస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది తప్ప సుప్రీంకోర్టులో ఆ విధమైనటువంటి రిలీఫ్ కవిత గారికి దొరకలేదు. రైట్. అందువల్ల ఈడీ రేపు 20వ తారీఖు కనుక ఆమె విచారణకు రానట్లయితే ఏమి చేయాలి అనేటువంటిది ఈడీ నిర్ణయించుకుంటుంది. రైట్ సార్, రైట్. కౌశిక్ యాదవ్ గారు మీరు చెప్పండి. రైట్. లేవనెత్తినటువంటి అభ్యంతర ప్రకారం సుప్రీంకోర్టులో ఉంది అనే దాన్ని ఉంటే, ఒకవేళ సుప్రీంకోర్టు యొక్క వివరణ కోరుకోవడానికి ఈడీ వెళుతుందా లేదా సుప్రీంకోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు కనుక తమ యాక్షన్ తాము తీసుకుంటారా అనేటువంటిది చూడాలి. రైట్. చరణ్ కౌశిక్ గారు. సార్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టీపీఎస్సీలో పేపర్ లీక్ అయిందనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే, కవిత గారు తెలుసు సుప్రీంకోర్టు పోయినా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఏది కూడా స్పష్టత ఇవ్వదని తెలిసినా కూడా వారు ఈ రోజు ఈడీకి హాజరు కాకుండా టీపీఎస్సీ ఇష్యూను పక్కదారి పట్టించడానికి ఈరోజు మొత్తం హైడ్రామా నడుస్తూ ఉంది. తెలంగాణ రాజకీయాలు కావచ్చు, ఢిల్లీ వేదికగా హైడ్రామా నడుస్తూ ఉంది. 30 లక్షల మంది నిరుద్యోగులు ఎగ్జామ్స్ రాసి ఇప్పటివరకు టీపీఎస్సీలో ఫలితాలు అసలు ఏమైంది, హ్యాక్ అయిందా లేకపోతే పేపర్ లీక్ అయిందా, అని డ్రాప్ అయిందా అనేది ఇంతవరకు టీపీఎస్సీ నిర్ధారించలేదు. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ విషయాన్ని పక్కదారికి పట్టించడానికి ఈ రోజు ఒక హైడ్రామా మాత్రం ఢిల్లీలో నడుస్తుందని చెప్పి నేను భావిస్తాను. రైట్. కౌశిక్ యాదవ్ గారు, ఈడీ కేసు ఎప్పుడు కరెక్ట్ టైంలో రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, గరం ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఈడీని ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అదాని ఇష్యూను అక్కడ పక్కదారి పడడానికి వారు, ఇక్కడ టీపీఎస్సీ ఇష్యూను పక్కదారి పడిస్తడానికి వీరు ఇద్దరు కలిసి కుమ్మక్క రాజకీయాలు చేస్తారు తప్ప దీనిలో వాస్తవాలు లేవు. ఈడీ విషయంలో అందరికీ తెలిసిందే, ఈడీ అనేది ఒక సివిల్ కోర్టు లాంటిది. ఖచ్చితంగా ఎవరైనా ఈడీ దగ్గరికి పోవాల్సిందే. ఆ విషయంలో సోనియా గాంధీ గారు పోయారు, రాహుల్ గాంధీ పోయారు, ఎవరైనా కూడా ఈడీ దగ్గర పోవాలి. సిబిఐ అనేది ఒక సంస్థ, అది ఇంటికైనా రావచ్చు, కానీ ఈడీ కాడికి మాత్రం ఎవరైనా పోవాల్సిందే. కాబట్టి ఈ విషయాన్ని టీపీఎస్సీ ఇష్యూను పక్కదారి పడడానికి మాత్రమే ఈ రోజు ఢిల్లీలో కవిత గారు హైడ్రామా నడిపిస్తుందని చెప్పి నేను భావిస్తాను. రైట్. తాడు శ్రీనివాసరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఈరోజు విచారణకి హాజరు కావాల్సి ఉన్నా సరే కొన్ని అంశాలను లేవనెత్తి కావాలనే తప్పించుకున్నారని విపక్షాలైతే వాదిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కావాలని తప్పించుకోవడం కాదు, మాకు ఉన్నటువంటి హక్కుల్ని మేము రాబట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈడీ సిబిఐ మీద దేశంలో అనేక ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. సో ఈరోజు ఈడీ సిబిఐ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. కావాలని ఒక ఇంటెన్షనల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ఇది ఒక దాడి లాగా మేము భావిస్తా ఉన్నాం. దాడి నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఒక కవిత గారి మీదనే కాదు, వ్యక్తిగతంగా కాదు, ఇలా తెలంగాణ మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఎక్కడో దగ్గర మా కేసీఆర్ గారిని కూడా శ్రీనివాసరావు గారు ప్రయత్నం శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పాయింట్ అండి. ముఖ్యంగా విపక్షాలు చెప్తుంది ఏంటంటే, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అది తెలంగాణ సమాజానికి ఎలా లింక్ పెడతారు, మీ మీద వచ్చిన ఆరోపణలు మీరు నిరూపించుకోవాలి, కానీ ఇదంతా తెలంగాణ సమాజంపై దాడిని ఎలా చెప్తారని అడుగుతున్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈ రోజు ఈ దేశంలో ఒక పెద్ద చర్చనీయాంశం ఈ రోజు కరెంట్ అఫైర్స్ గురించి మీరు జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. రెండు ఒకటి అదానీ గారి మీద అవినీతి మీద జేపీసీని వేయాలి, పార్లమెంట్ కమిటీని వేయాలి. ఈడీ సిబిఐ విచారణ కూడా అనలేదు మనం.
ఇలా ఎల్ఐసి లాంటి సంస్థలు మొత్తం కుప్పగూలిపోతా ఉన్నాయి. బీద ప్రజానికం దాంట్లో పెట్టుబడులు పెట్టినారు. ఆగమైతా ఉంది. ఈ రోజు దేశ పరిస్థితులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక జేపీసీని వేయమన్నాం. జేపీసీ అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీలతో ఒక కమిటీ. సో దానికి అదాని మీద వచ్చేసరికల్లా చర్యలు తీసుకోవట్లేదు. లక్షలాది కోట్ల కుంభకోణం జరిగితే ఇలా జరిగిందో లేదో తెలియదు. అసలు ఏమి ఆధారాలు లేనటువంటి కేసులో మమ్మల్ని ఈ రకంగా హింసించడం అంటే ఇది ఇంకా తెలంగాణ రాష్ట్రం మీద దాడి కాకపోతే, ఒకవైపు దేశంలో అక్కడ కేజ్రీవాల్ గారు వివిధ రాష్ట్రాలలో, అదే రకంగా బీఆర్ఎస్ రూపంలో మేము ఎదుగుతా ఉన్నాం కాబట్టి మమ్మల్ని మొదట్లోనే గొంతు బిస్కేస్తే ఇది నేషనల్ లో రేపు థ్రెట్ కాకుండా ఉంటదని శ్రీనివాస్ గారు, మీరు చెప్పినట్టే అదాని వ్యవహారంలో కూడా అదాని గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే ఇదంతా జరుగుతుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు అదాని మీద వచ్చిన అవినీతి ఆరోపణలకి భారత్కి లింక్ పెట్టారు. అలాగే మీరు తెలంగాణ సమాజానికి లింక్ పెడుతున్నారు. అంటే ఎవరికి వాళ్ళము భారత్పై దాడని చెప్తూ ఉంటారు, మీరు తెలంగాణ సమాజంపై దాడని చెప్తారు, కానీ అవినీతిపై మాత్రం మాట్లాడటం లేదు. ఇది మేము ఒక్కరం కాదండి. అది చెప్తే బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారేమో ఒక పార్టీ, కానీ ఈ రోజు దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇలా మూకుమ్మడిగా మేము లెటర్లే రాసినాం కదా. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు అదాని కూడా ఇదే విషయం చెప్తున్నాడు, భారత ఆర్థిక వ్యవస్థపై దాడిగా చెప్తున్నారు. అటువంటిప్పుడు అతనిపై ఎందుకు కమిటీ వేయాలని మీరు చెప్తున్నారు? ఓకే, భారత వ్యవస్థ పైన దాడి అనుకుందాం, ఆయన ఒక్కడు నష్టపోతలేడు కదా. మరి ఇవాళ ఎల్ఐసి ఎందుకు కుదేలవుతుంది? మిగతా పబ్లిక్ రంగ సంస్థలు ఎందుకు కులైపోయినాయి? బ్యాంకు ఎస్బీఐ లాంటి బ్యాంకు ఇవాళ ప్రజలకు చేరువలో ఉండే బ్యాంకు అది కుప్పగూలిపోతా ఉంది కదా. ఇవాళ ఇవన్నీ వాస్తవాలు కదా. ఒక 15 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేది వాస్తవం కదా. రైట్. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా అవినీతి ఆరోపణలు రావడంతో తెలంగాణ పరువు కేసు ఉండొచ్చు, కానీ అది దేశమే కుప్పగూలిపోతుంది కదా. పార్లమెంట్ లో చర్చ అదే కదా ఇప్పుడు ఈ రోజు. మీరు ఒక ప్రతిపక్షంగా పార్లమెంట్ దాని గురించి మాట్లాడడం తప్పు కాదు, కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర విషయానికి వస్తే అవినీతి ఆరోపణలు వచ్చాయి. మరి తెలంగాణకి ఇది మచ్చ కాదా? మీరే అంటున్నారు ఆరోపణలని. ఆరోపణలు ఖచ్చితంగా ఆరోపణలు ఇంకా ఆరోపణ కింద చూడాలి. ఇంకా మనకి ఖచ్చితంగా ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళే. బీజేపీ జేబు సంస్థలు సిబిఐ ఈడీ చేస్తున్న ఆరోపణలు నిజంగా వాళ్ళ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉంటే, ఇలా సాలిడ్ ఎవిడెన్సెస్ ఉంటే, ఇలా కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళు ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేసేవాళ్ళు, కోర్టు ద్వారా అరెస్ట్ చేసేవాళ్ళు. కౌశిక్ గారు అక్యూజ్డ్ స్టేట్మెంట్ లో బలవంతంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీస్ ముందు ఎట్లా ఇస్తారో మాకు తెలియదండి. మేమో లాయర్మే కదా. ఇలా పోలీసు వాళ్ళు బెదిరించి ఇష్టం ఉన్నది రాయించి సంతకం తీసుకుంటారు, కానీ కోర్టులో చెల్తాయి అవి. కన్ఫెషనల్ స్టేట్మెంట్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అది చెల్లదు. కన్ఫెషనల్ స్టేట్మెంట్ బిఫోర్ ఏ మెజిస్ట్రేట్ చెల్తుంది. ఒకవేళ నీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులో వేసేసి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొని రా, డైరెక్ట్ అరెస్టే చేద్దువు కానీ. సో ఇప్పుడు డ్రామాలు ఎందుకు? రోజు పిలిపియడము, పంపించడము, వీరిని పంపించడము, వారితో కలిపి చర్చలు అనడము, మళ్ళీ పిల్లయ్య గారు నేను ఇచ్చింది జబర్దస్తి రాయించుకున్నారు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకు పోవడము, ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా పోవడము, బుచ్చిబాబు గారు కూడా నన్ను జబర్దస్తి రాయించుకున్నారని చెప్పడము, ఇవన్నీ మనకు కనిపిస్తలేవా? ఒకవేళ లేడీస్ ని ఎప్పటి వరకు అండి 6 గంటల వరకు విచారిస్తే సరిపోతుంది. 8-9 దాకా విచారిస్తేనే ఆ కేసులో వీళ్ళు బాగా పనిచేస్తున్నట్ట, ఆధారాలు ఉన్నట్ట. సో నేనేమంటున్నా అంటే ఇట్లా ఇన్స్టాల్మెంట్ల లాగా ఇట్లా పొద్దున 10 గంటలకు పిలిచి సాయంత్రం దాకా హింసించి అంటే మానసికంగా తెలంగాణ నాయకులని ఇబ్బందులకు గురి చేయడం. రెండోది ఏంటంటే వేరే పార్టీలకు మెసేజ్ చేయడం, మాతో పెట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది, మా వైపు కన్ను చూడొద్దు అని బెదిరించడం. ఇండైరెక్ట్ గా ఇటువంటి బెదిరింపులకు ఈ తెలంగాణ సమాజం పోరాట పటిమ కలిగినటువంటి సమాజం. మేము ఎక్కడ భయపడం, ఎదుర్కొంటాం. ఈ లీగల్ గా మాకున్నటువంటి రెమెడీస్ హక్కుల్ని మేము తెచ్చుకుంటున్నాం. కోర్టులో 24 నాడు కేసు ఉంది. ఇన్ని రోజులు ఆగిరు, 3 రోజులు ఆగితే తప్పేముంది? సో దీనికి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన తప్పేముంది చెప్పండి. రైట్ రైట్ కోటేశ్వరరావు గారు, ప్రధానంగా నష్టం జరిగింది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీకే కదా. రైట్ శరణ్ కౌశిక్ గారు మనం మాట్లాడదామండి. రైట్ గోవా ఎలక్షన్ లో ఖర్చు పెట్టడం మూలంగా కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు కోల్పోయింది అక్కడ గోవాలో. లిక్కర్ స్కామ్ మూలంగా ప్రధానంగా నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాల మూలంగా నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఏమనంటే దేశం మీదకేమో నరేంద్ర మోడీ గారు దేశం మీదకి దృష్టికి తీసుకొస్తారు. ఏమైనా ఇష్యూ వచ్చిన కేసీఆర్ గారు ఏమో తెలంగాణ సమాజాన్ని గుర్తే ప్రయత్నం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతా ఉంది టీపీఎస్సీ గురించి. 6 మంది మంత్రులు ఢిల్లీలో ఏం పనండి? 6 మంది మంత్రులు ఢిల్లీలో కవిత గారు ఏమన్నా జాతీయ స్థాయి ఉద్యమం చేసిందా?
మహిళా రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు పార్టీ పోయినప్పుడు పార్టీ ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి మీరు ధర్నాలు చేసిరండి? ఎందుకు సార్ అవన్నీ? మేము తెలంగాణ ఉద్యమం సార్, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కౌశిక్ గారు, సోనియా గాంధీ గారు ఈడీ అరెస్ట్ చేస్తే అన్నా, మీకు ఇక్కడ ఎంతమంది మేము- ఈడీ పిలిపిస్తే సోనియా గాంధీ గారిని ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి మీరు ధర్నాలు చేసిరు? వచ్చిన మీ రోడ్ల మేము ధర్నాలు మీదకి చేస్తున్నామా? డెలిగేట్ మా అవ్వలేదు. నాయకురాలకి ఈ రోజు- ఒక మనోధైర్యాన్ని ఈ రోజు కల్పించడానికి 6 మంది మంత్రులు ఈపీఎస్సీ లో ఇంత పెద్ద సమస్య జరుగుతా ఉంటే ఇవన్నీ వదిలిపెట్టి ఢిల్లీలో ఏం అవసరం అండి 6 మంది మంత్రులకు? ఎందుకు వదిలిపెడతారు సార్? అవి కూడా 6 మంది చేస్తాం. మంత్రులు ఏం చేస్తా ఉంటారు ఢిల్లీలో? కానీ ఈ లిక్కర్ స్కామ్ అనేది దీన్ని తీసుకొచ్చి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని గోలు ఒడగొట్టడానికి భారతీయ జనతా పార్టీకి సహకరించింది టిఆర్ఎస్ పార్టీ. ఆ పైసలు తీసుకుపోయి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పోటీ చేసి ఏం మరి ఆ పైసలు Right, రికవర్ right. అయినాయా? Right. 2 స్థానాలు గెలిచి 6% రైట్ చరణ్ కౌశిక్ గారు, ఇవన్నీ ఆరోపణలు మాత్రమే విచారణలో తేలితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ తర్వాత జరిగే పరిణామాలు. రైట్ కోటేశ్వర గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా కవిత విషయంలో కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఇది తెలంగాణ సమాజంపై దాడి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అట్ ది సేమ్ టైం అదాని గురించి కూడా మాట్లాడుతున్నారు. అదాని కూడా అదే విధంగా మాట్లాడడం జరిగింది. గతంలో భారతదేశంపై దాడిగా ఆయన చెప్పడం జరిగింది. ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కవిత గారు కానివ్వండి లేదా మరొకరి మీద కానివ్వండి వచ్చినటువంటి ఆరోపణ లేదా కొంతమంది నిందితులుగా పేర్కొన్నటువంటి వాళ్ళు చెప్పారు అని చెప్తున్నటువంటి అంశాల మీద తప్ప ఇంతవరకు కవిత గారి మీద ఛార్జ్ షీట్ కానీ లేదా మరొకటి కానీ లేదు. ఆమెను వాళ్ళు చెప్పినటువంటి అంశాలు వాళ్ళ కవిత గారికి సంబంధం ఉన్నట్టు చెప్పారు కనుక విచారణ అనేటువంటిది చేస్తున్నారు. దీన్ని చట్టబద్ధంగానే చూడాలి. ఇంకా కావాలంటే వేధింపుగా కూడా చూడొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ దీనికి తెలంగాణకి ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. ఇక అదాని లేదా ఈ వ్యవహారాల విషయానికి వస్తే అసలు అదాని మొత్తం దేశభక్తి పేరుతోటి జాతీయ జెండా పేరుతోటి జాతీయం పేరుతోటి తప్పించుకోవడానికి పెద్ద ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని బీజేపీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా అదే ఎస్ అదాని అంటే జాతీయవాది, జాతీయవాది అంటే అదాని, అదాని అంటే భారత్, భారత్ అంటే అదాని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అసలు అదాని అనేటువంటిది భారత్ లేకపోతే ఇంకోటి కాదు. అదాని కంపెనీ మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి విచారణ జరిపించడానికే నేను తినను, ఇతరులను తిననివ్వను, ఈ దేశానికి చౌకీదారును అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ తోటి విచారణ జరిపించడానికి కూడా ఆయన తిరస్కరించినటువంటి పెద్ద మనిషి. బీజేపీ వాళ్ళు సరే ఇంకా భజన చేస్తూ కూర్చున్నారు. అందువల్ల అటువంటి ఆర్థిక దేశం మొత్తాన్ని కుదిపేసినటువంటి లేదా ప్రపంచవ్యాప్తంగా పరువు పోయినటువంటి అదాని వ్యవహారంలోనే జాతీయత పేరుతోటి లేదా దేశభక్తుడైనటువంటి పారిశ్రామికవేత్త అనేటువంటి పేరుతోటి అదానిని రక్షించడానికి ప్రయత్నించినటువంటి వాతావరణం దేశంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కవితకి దీన్ని తెలంగాణకి ఆపాదించడం అనేటువంటి చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. అందువలన ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడేమో విచారణకి బీజేపీ డిమాండ్ చేస్తుంది లేదా వీళ్ళు మిగతా వాళ్ళు డిమాండ్ చేస్తారు. కానీ అక్కడ అసలు విచారణ అదాని మీద, అదాని కంపెనీల అక్రమాల మీద, అదాని అక్రమాలకు పాల్పడ్డాడని ఎవరు చెప్పట్లేదు. పాల్పడ్డాడు అని వచ్చినటువంటి ఆరోపణ మీద విచారణ జరిపించి అదాని మంచివాడని తేల్చుకుంటున్నారు. అదాని మంచివాడే, అదాని కంపెనీలన్నీ బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఆయన పలుకు పార పట్టుకొని సంవత్సరంలోనే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించాడు, దేశానికి ఆదర్శం ఎట్లాగో చూపించమంటున్నారు. కానీ దానికి కూడా సిద్ధపట్టలేదు బీజేపీ లేదా ప్రధానమంత్రి. అందువలన ఏ అంశానికైనా జాతీయత పేరుతోనో లేకపోతే రాష్ట్ర ఆత్మగౌరవం పేరుతోనో అది జాతీయత పేరుతోటి అదాని దాన్ని మూసివేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పేసి మనం అందరం విమర్శిస్తున్నాం. అందువలన బీఆర్ఎస్ మీద కూడా అటువంటి విమర్శ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక నా అభిప్రాయం ప్రకారం అయితే ఆ విధంగా బీఆర్ఎస్ నాయకులు దాన్ని అట్లా చిత్రించకూడదు. చిత్రిస్తే అదే విధమైనటువంటి నిందన వాళ్ళు మోయాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. అందువల్ల కేసుని కేసుగానే చూడాలి, ఆరోపణగానే చూడాలి, వేధింపుగానే చూడాలి. ఇప్పుడు కవిత విషయంలో మొట్టమొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉంటే అసలు ఏ ఆధారం లేకుండానే బీజేపీ నాయకులు ప్రకటనలు చేశారు. బీజేపీ నాయకులు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈడీకో లేకపోతే సిబిఐకో ఇవ్వచ్చు కదా, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు
అనేటువంటి ప్రశ్న ఎవరైనా అడుగుతున్నారా? ఏ మీడియా కానీ ఎవరైనా అడగట్లేదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళని అడిగేటువంటి ధైర్యం మీడియా అంటే మీరో నేనో అని కాదు, మొత్తంగా దేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియా లేదా నేషనల్ మీడియాలో ప్రధానమైనటువంటి గోడి మీడియాగా మారిపోయింది. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించమని చెప్పేసి ఈడీ కానీ సిబిఐ కానీ బీజేపీ నేతలకు ఎందుకని నోటీస్ ఇవ్వలేదు ఇంతవరకు? వాళ్లే కదా ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పింది. అందువల్ల అనేకమైనటువంటి అంశాలు ఈ కేసులో ఇమిడి ఉన్నాయి కనుక సుప్రీంకోర్టుకు కూడా తలుపు తట్టారు కనుక దాని మీద మరి ఈడీ వివరణ తీసుకుంటుందా, లేకపోతే మరొకసారి 20వ తారీఖు కవిత గారు మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఇవన్నీ కూడా ఆసక్తి కలిగించేటువంటి అంశాలుగానే నేను పరిగణిస్తాను. రైట్. చరణ్ కౌశిక్ గారు, ముఖ్యంగా ఒక మహిళను విచారించేటప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ విచారించాలి అనే ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈడీ ఈ నిబంధనను ఎందుకు వదిలిపెట్టింది? ఇదంతా ఏమంటారు, వేధింపుల కింద లెక్కేసుకోవాలా లేకపోతే ఎలా చూడాలి? సార్, మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తున్నాయి. 9 సంవత్సరాల కాలం పాటు టిఆర్ఎస్ పార్టీ డిమానిటేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రాజ్యసభ వైస్ చైర్మన్ విషయం కావచ్చు, రైతు నల్ల చట్టాలకు కూడా మద్దతిచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆనాడు చాలా మంది మీద కూడా ప్రతిపక్షాల మీద భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈడీని సిబిఐని అడ్డగోలుగా వాడుతూ ఉంటే ఆనాడు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు. దాదాపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 5,542 కేసులు ఈడీ కేసులు అయితే శిక్ష పడ్డది మాత్రం 23 మందికి మాత్రమే, అంటే 0.5% మాత్రమే శిక్ష పడ్డది. ఆ భారతీయ జనతా పార్టీలో ప్రతిపక్ష పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత శుభేందర్ అధికారి టీఎంసీలో ఉన్నప్పుడు ఈడీ కేసు అయింది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హిమంత్ బిశ్వాల్ శర్మ గారి మీద కూడా కేసు అయింది. వారు భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. టీడీపీలో ఉన్నప్పుడు సీఎం రమేష్ గారి మీద కేసు అయింది, అదేవిధంగా సుజనా చౌదరి గారి మీద కేసు అయింది. కానీ ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. ఈ రోజు ఏంటంటే దేశంలో 9 సంవత్సరాల కాలంలో చాలా కేసులు అయినప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసుకు ఏదైనా కూడా 7.5% శిక్ష పడింది. కానీ భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి కేసులు ఇంతవరకు 0.5% కూడా శిక్ష పడలేదు. కానీ చరణ్ కౌశిక్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే. మరి ఆ కేసు ఏమైంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనుకోవాలా మేము? మేము జైలు పోయినాం. ఆ విషయంలో టీఆర్ఎస్ పార్టీ కావాలనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతూనే ఉన్నాడు ఇప్పటి వరకు. మేము కొట్లాడుతున్నాం టీఆర్ఎస్ పార్టీ మీద. ఈ రోజు పోరాటం చేస్తున్న పార్టీ ఏది తెలంగాణలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల మీద 9 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ డెవలప్మెంట్ చేసిందని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు కదా. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ ఎందుకు 3వ స్థానం ఉంది సార్? తెలంగాణ 3వ స్థానం నుంచి రైతుల ఆత్మహత్యలో స్వయాన పార్లమెంట్ లోనే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి గారు ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఈ రోజు 5,60,000 కోట్ల రూపాయలు అప్పుల పాలైంది. 1,20,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నిర్మించి దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఆధారం ఉందని చెప్తా ఉన్నారు. వారు ఎందుకు ఈడీ కంప్లైంట్ చేస్తలేరు? భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి కాబట్టి మాత్రమే వాళ్ళు ఈడీ కంప్లైంట్ చేస్తలేరు. ఈ రోజు ఏంటంటే కానీ చరణ్ కౌశిక్ గారు మీరు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ నిజంగా ఒక్కటైతే మరి ఎంత రాద్ధాంతం చేసుకోరు కదా, వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోరు కదా, అరెస్టుల వరకు వెళ్ళవు కదా. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉడగొట్టడానికి సుపారీ తీసుకున్నాడు కేసీఆర్ గారు. అక్కడ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే దాని ఎఫెక్ట్ తెలంగాణలో పడుతుంది. దాని మూలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు నష్టం జరుగుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కేసీఆర్ గారితో మాట్లాడి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్పించి ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద కవిత గారిని జాతీయ నాయకులుగా తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే అవినీతి ఆరోపణలు వస్తే జాతీయ నాయకులు అవుతారా? అవినీతి ఆరోపణలు వస్తే జాతీయ నాయకులు అవుతారా? మేము అవినీతి ఆరోపణల గురించి మాట్లాడతలే. మరి ఇప్పుడు ఇక్కడ జరిగేది అదే కదండి. ఇప్పుడు కవిత గారు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మీద ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు వచ్చాయి. అదే అందులో ఆమె అవినీతి చేశారంటే అనేది విచారణలో తెలుస్తుంది. కానీ ఈ లోపు ఆమె జాతీయ నాయకుడికి ఎలా తయారవుతుంది?
సార్ మహిళా రిజర్వేషన్ మీద ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు సార్? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చి సార్ 33% మహిళా రిజర్వేషన్ కాదని 2010 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ అయింది సార్. కానీ చరణ్ కౌశిక్ గారు దాదాపుగా మహిళా రిజర్వేషన్ బిల్లు 27 సంవత్సరాలుగా కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందని కూడా విపక్షాలు అడుగుతూ ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కోయిలేషన్ గవర్నమెంట్ ఉంది, యూపీఏకి ప్రాంతీయ పార్టీ సపోర్ట్ చేసినాయి. ఆ రోజు ఆ పార్టీలు ఒప్పుకోకపోవడం మూలంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ కాలేదు, రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. అది శాశ్వత బిల్లు, ఎప్పుడైనా రాజ్యసభలో బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి పనిచేసింది కాబట్టే ఆనాడు బిల్లు ప్రవేశపెట్టి. ఈ రోజు సార్ టీఆర్ఎస్ చెప్తా ఉంది కదా, ఎంతమంది సార్ క్యాబినెట్ లో? 2 మంది ఉన్నారు. ఎమ్మెల్సీలు ఎంతమంది సార్? 3 ఉన్నారు. లోక్సభలో ఎంతమంది సార్? 1 ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంతమంది సార్? 6 మంది ఉన్నారు. 100 మంది శాసనసభ్యులు ఉంటే టీఆర్ఎస్ పార్టీ మహిళల మీద ప్రేమ ఉంటే ఎంతమంది ఉంటారు సార్? 33 మంది ఉండాలా? ఎంతమందికి సార్? ఈ రోజు 6 మంది ఉన్నారు. ఈ రోజు గుర్తొచ్చింది సార్ ఈడీ కేసు వచ్చినప్పుడే. ఇదంతా ఇష్యూ ఏం సార్ అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ అనే యాత్ర బ్రహ్మాండం నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ సైడ్ తెలంగాణ ఉన్న ప్రజలంతా చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఇష్యూను పక్కదారి పట్టడానికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటై ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో బీఆర్ఎస్ పెంచడానికి ఈ రోజు ఈడీ పేరు మీద పెద్ద ఎత్తున చర్చ చేయడానికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే చేస్తున్న కుట్రలా భావిస్తా ఉన్నాయి. రైట్. తాడూరు శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా అరుణ్ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేకపోతే అకౌంటెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, బుచ్చుబాబు ఇచ్చిన స్టేట్మెంట్తో కలిపి ఇప్పుడు విచారించబోతున్నారు. విచారిస్తే నిజాలు నిగ్గు తేల్చే అవకాశం ఉంది. ఈ భయంతోనే ఆమె రాలేదు. అంటే ముగ్గురిని కలిసి విచారిస్తారన్న భయంతోనే కవిత ఈ విచారణకు హాజరు కాలేదనే విమర్శలు ఉన్నాయి. సార్, భయము అనేది కేసీఆర్ గారి కుటుంబంలో కానీ తెలంగాణ పౌరులకు కానీ అటువంటిది ఏముండదు. ఇది వీరోచిత గడ్డ. తెలంగాణ రాష్ట్రంలో చాలా ధైర్యవంతులు ఉన్నాం కాబట్టి ఇలా రాష్ట్రాన్ని సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్నాం. ఇక్కడ ధైర్యము అధైర్యము ఇటువంటి కంటే కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఈడీ సిబిఐ వ్యవహార శైలి, ఈ దేశంలో ఈడీ మీద సిబిఐ మీద మేమొక్కరం కాదు, ఇలా తెలంగాణ ప్రజలు ఒక్కరే కాదు, ఇలా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కోడై కూస్తున్నాయి. దాని సెన్సెస్ కూడా అట్లనే ఉన్నాయి. మీరు ఇంతకుముందు చక్కటి ప్రశ్నలు అడిగారు కౌశిక్ గారిని. నేను ఏమంటున్నానంటే, ఈ రోజు వరకు బీజేపీ వారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ 5,500 కేసులను మేము అంటా ఉన్నాం. ఒక 19 కేసులలోనే కన్విక్షన్స్ అయినాయి, మిగతా అన్ని నీరు గారిపోతా ఉన్నాయి. మరి ఎందుకు ఇటువంటి ఫాల్స్ కేసెస్ పెట్టి ఈడీకి సిబిఐకి ఉన్న క్రెడిబిలిటీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏం కావాలి అంటే, ఇక్కడ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రజాస్వామ్యం లేదు. దర్యాప్తు సంస్థలన్నీ కూడా కక్షపూరితంగా ఎవరు అధికారంలో ఉంటే వారికి పప్పెట్ లాగా పనిచేస్తాయని చెప్పాలా? గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని సిబిఐ మీద ఒక ముద్ర వచ్చింది. ఈ రోజు మళ్ళీ బీజేపీ వచ్చి అదే విధానాన్ని ఎంచుకున్నది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని జేబులో పెట్టుకొని వారికి విననటువంటి వారి మీద ఎవరైతే యుద్ధం ప్రకటిస్తారో, వారి మీద ఎవరైతే పోరాటం చేస్తారో, సో వారందరినీ కూడా ఇలా ఈడీ సిబిఐ పేరుతో కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ చర్చ జరుగుతూ ఉంది. లేకపోతే ఇంతకుముందు ఈ చర్చ ఎక్కడికి చెప్పండి? ఇంతకుముందు సోదరుడు అంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు అనేది. ఎస్, ఇవాళ లాంగ్ పెండింగ్ బిల్లు పార్లమెంట్ చరిత్రలో ఏదైనా లిఖింపబడుతుంది అంటే అది మహిళా బిల్లు. ఇవాళ అతి తొందరగా పాస్ అయ్యే బిల్లులు వారి జీతభత్యాల బిల్లు. సో అది కూడా ఒక రికార్డు ఉంది. మరి వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు స్వయాన మహిళ అయి ఉండి కూడా ఆ బిల్లుని వారికి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. తర్వాత యూపీఏ రూపంలో వచ్చింది. కొంతమంది కాదన్నా అవునన్నా తెలంగాణని ఇయ్యగలిగినప్పుడు ఆ రోజు మహిళా బిల్లును కూడా పెట్టి పాస్ చేస్తే అయిపోయేది కదా. ఎవరు వినకపోతే డోర్లు నేను ఏమంటున్నా, రెండో సోదర ఒక్క నిమిషం, చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన పాస్ కాలేదా అండి? మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్ని బిల్లులు పాస్ కాలేదు అంటే మీ హయాంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏ ఒక్క బిల్లు పాస్ కాలేదా? మరి అవి అయితే ఎట్లా? ఈ మహిళా బిల్లు అనేది కాదు ఎట్లా? సో రెండోది చిత్తశుద్ధి కావాలి, మనం కన్విన్స్ చేయాలి, చేయించగలగాలి. రెండోది మీరు ఒకసారి గమనించండి, కాంగ్రెస్ పార్టీ మీ మీద ఈడీ సోనియా గాంధీ గారిని పిలిపియంగానే దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి మీరు ధర్నాలు చేయొచ్చు. మేము ఇవాళ ధర్నాలు చేస్తున్నామా? ఏమైనా చేస్తున్నామా? మేము మాకు ఉన్నటువంటి హక్కుల్ని, మాకున్నటువంటి ఏది చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటుని కోర్టు ద్వారా వీళ్ళు ఇంటలేరు కాబట్టి సుప్రీంకోర్టు పోయి అడిగినాం. 24 తారీఖు నాడు కేసు ఉంది. వారిని ఏం అడిగినాం? అయ్యా, ఒక మహిళని పొద్దున 10 గంటలకు తీసుకెళ్లి ఇవాళ రాత్రి 8-9 గంటల దాకా విచారం పేరిట అక్కడ కూర్చోబెడితే ఎన్ని రోజులు ఇట్లా కంటిన్యూస్ గా ఎన్ని రోజులు ఉంటది? ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఒకవేళ వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ లేకపోతే మమ్మల్ని అడిగి రాబడతారా? అంటే జబర్దస్తి చేసి రాబడతారా? బెదిరించి రాబడతారా? ఫోన్లు గుంజుకొని రాబడతారా? ఇవన్నిటి మీద మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోవడం తప్ప?
ఇవాళ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని పాటించినప్పుడు ఈడీ మీద, అది ఈడీ అయితేంది, సిబిఐ అయితేంది, మోడీ అయితేంది, మేము పోరాటం చేసే దమ్ము ధైర్యం ఉంది కాబట్టి పోరాటం చేస్తున్నాం. మీకు ఆ దమ్ము ధైర్యం లేదేమో, నిజంగానే ఉన్నారేమో కేసులా నేషనల్ హెరాల్డ్లో, మీరు పోరాటం చేయలేక ప్రతిపక్ష పార్టీలతోని, మీరు ఇంత పెద్ద ప్రతిపక్ష పార్టీ మీరు లీడ్ తీసుకొని రైట్ రైట్ చరణ్ కౌశిక్ గారు రైట్ ఆయన దర్శనం చెప్పండి, మీ దర్శనం చెప్పండి, మీరు చెప్తారు కానీ ప్రతిపక్ష పార్టీలు 18 పార్టీలు లేఖ రాస్తే మీరు రాయకపోవడంలోనే ఉంది పందలు, మీరు భయస్తులు. హెరాల్డ్ కేసు ఎక్కడ మీద పడుతుందో, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎక్కడ అరెస్ట్ అవుతుందో అని ఏదో కొట్లాడినట్టు పార్లమెంట్ లో శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్ ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంది, అలాగే బీజేపీ ఉన్నప్పుడు ఉపయోగించుకుందని చెప్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో మీరు పోలీసు వ్యవస్థని ఉపయోగించుకుంటున్నాయని చెప్పి ఇక్కడ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ ఇలా బిఎల్ సంతోష్ పోయి స్టే తెచ్చుకున్నారు. మేము అట్లా స్టేకు పోయినామా? స్టేకు పోలే, విధానం ప్రశ్నిస్తున్నాం మేము. ఇవాళ సుప్రీంకోర్టులో మేము వేసిన కేసును స్టడీ చేయండి. ఇవాళ విధానము ఇక్కడ 3rd డిగ్రీలు కాలం చెల్లినటువంటి ఒక విధానాన్ని వారు ఈడీ ఎంచుకుంది, ఆ విధానం తప్పు అని చెప్పి మేము సుప్రీంకోర్టు దగ్గరికి పోయినాం. సో మేము స్టేలు తెచ్చుకోవడానికి పోలే. ఇలా బిఎల్ సంతోష్ గారు లాగానో, కొన్నిసార్లు సోనియా గాంధీ గారు లాగానో, రాహుల్ గాంధీ గారు లాగానో స్టేలు తెచ్చుకోనికి పోలేదండి మేము. ఇలా ఎటువంటి విచారణైనా ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాలో ఉంది. అక్కడ ఉంటే కదా, ఏమన్నా ఉంటే ఇంతసేపు ఆగుతారా సార్? మీరు జర్నలిస్ట్ గా చెప్పండి, వారి దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉంటే ఇంతసేపు మమ్మల్ని అడగాలనా? అంటే మమ్మల్ని అడిగి ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారా? ఏదేమైనా ఆరోపణలు వచ్చినప్పుడు అయితే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాగా విచారణ తప్పించుకోవడానికి రకరకాల మార్గాలని ఎంచుకుంటున్నారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి. సార్ ఇప్పుడు పిలిచినప్పుడల్లా పోయినాం, మా లాయర్ అందుబాటులో ఉన్నారు, వెళ్ళినారు. ఇవాళ సుప్రీంకోర్టుకు పోయినాం, మేము ఎక్కడ తప్పించుకున్నాం? ఢిల్లీలో ఉన్నాం కదా. సో రెండోది ఏంటంటే, అక్కడ వీళ్ళు కావాలని చేసింది, పిల్లయ్య గారు సుప్రీంకోర్టుకు పోయి నా స్టేట్మెంట్ జబర్దస్తి రాయించుకున్నారని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయలేదా? మరి దాన్ని మేము ప్రశ్నించకూడదా? ఇవాళ బుచ్చిబాబు గారిని నన్ను బెదిరించి రాసుకున్నారు స్టేట్మెంట్. ఇవాళ కవిత గారిని ఎందుకు నోటీస్ ఇచ్చినారంటే ఓన్లీ వాళ్ళ స్టేట్మెంట్లలో పేర్లు వచ్చినందుకే. ఇక నేను ఇప్పుడు కూర్చొని కౌశిక్ గారు పలానా దాంట్లో ఉన్నాడు అని నేను చెప్తే, స్టేట్మెంట్ ఇస్తే నిన్ను అరెస్ట్ చేయడమేనా? ఇవాళ మీ మీద ఎంక్వైరీలు జరగడమేనా? దాంట్లో కొంత ప్రైమా ఫేసి ఉండాలి కదా, ఎవిడెన్స్లు ఉండాలి కదా, సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి కదా, ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉండాలి కదా, ఏమైనా రికవరీస్ ఉండాలి కదా. సో ఏమీ లేనిది కనీసం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి కదా. కోర్టుకు పోయి శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించి బాసు కవిత అని చెప్పి ఒక ఆరోపణలు అయితే ఈడీ చేస్తున్న పరిస్థితి, రైట్ చెప్తున్న పరిస్థితి కరెక్టే మీరు చెప్తున్నట్టు. దాంట్లో నుంచి కొన్ని లావాదేవీలు జరిగాయి. అలాగే అరుణ్ పిల్లయ్య కానీ, అలాగే అకౌంటెంట్ బుచ్చిబాబు కానీ కొన్ని విషయాల్లో కవిత పేరు ప్రస్తావించబట్టే ఇప్పుడు విచారణకి పిలిచారు. అంతేగాని ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా పిలుస్తారు? నేనేమంటున్నా జర్నలిస్ట్ గారు, మీరు ఒకటి వినండి. ఇక్కడ మొదటి నుండి మేము అదే చెప్తా ఉన్నాం, వారి దగ్గర ఆధారాలు ఉంటే, ప్రస్ఫుటమైన ఆధారాలు ఉంటే, ఈ స్టేట్మెంట్ల మీదనే ఆధారపడి ఎవిడెన్స్ని ఎందుకు అడ్యూస్ చేయాలి? ఇప్పటి వరకు వాళ్ళు అంటున్నది ఏంది? స్టేట్మెంట్లలోనే. ఇలా సిబిఐ, ఈడీ, అవుట్ సోర్సింగ్ ఏజెంట్ ఏది కొలువులు వీళ్ళు తీసుకున్నారా? బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు. ఒక ఆయన ముందే తిహారు జైలు పోతారు, ఒక ఆయన ఇది చెప్తారు. అంటే బీజేపీ వాళ్ళు ఏమైనా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏదైనా ప్రచారకర్తలుగా కొలువులు తీసుకున్నారా ఏంటి? సో బీజేపీ కాదు కదా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. దాన్ని బట్టే మనకు తేటతెల్లం అవుతుంది. ఆ పార్టీ నాయకులు పోటీ పడి ముందుకు వచ్చి మాట్లాడుతుంటే దీన్ని బట్టి అర్థమైతలేదా మనకు? అంటే ముందే బీజేపీకి లీకులు ఇస్తా ఉన్నారా? అంటే ఏమి ఇవ్వదలుచుకున్నారు మెసేజ్ అంటే, మేము బీజేపీ నాయకులకు మాకు అన్ని తెలుస్తాయి, మేము ఎవరిని ఏం చేయదలుచుకుంటే అది చేస్తాం, కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మిగతా పార్టీలు కూడా చదువుకోండి, మాతో మేము చెప్పినట్టు వినండి, ఈ దేశంలో హిట్లర్ లాంటి పరిపాలన ఉంది, ఇక మేము చెప్పిందే నడవాలి, 1 నేషన్ 1 స్టేట్, డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో మాదే ఉండాలి, దేశంలో మాదే ఉండాలి, మేమే ఉండాలి, మోడీ అమిత్ షానే నడిపియాలి. గిదా ఇలా భారతదేశం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ, కాన్స్టిట్యూషన్ చట్టాలకు తుంగలో దొక్కుతూ, కేంద్ర ఏజెన్సీలన్నీ ఇలా మూకుమ్మడిగా ఇలా 15 లక్షల కోట్ల రూపాయలు ధనం ఒక్క వ్యక్తి అదానీ గారు, దాని ఎఫెక్ట్ కూడా ఎల్ఐసి కుదేలవడం, ఎస్బీఐ కుదేలవడం, ఇలా మూలధనానికి పెట్టుబడి భారతదేశం పెట్టాల్సి రావడం, ఇలా బ్యాంకులు, జాతీయ బ్యాంకులకు మూలధనం ఇలా ఎన్పీ అకౌంట్లతో పారిపోతా ఉంటే లండన్కి, మన ప్రజల సొమ్ము పన్నుల ద్వారా వచ్చినటువంటి సొమ్ముని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద బ్యాంకులలో పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఇదంతా ప్రశ్నించదు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారి మీద వారికి ఒక ఇది ఈర్ష్య, ఈ రాష్ట్రంలో వారికి ఎంతసేపు ప్రభుత్వంలోకి రావడం యావదప్ప
దేశం ఏమైపోతుంది, నేను జాతీయ పార్టీని, అసలు రాహుల్ గాంధీ గారే ఇలా విదేశాలకు పోయి మాట్లాడుతుంటే దేశం పరువు తీస్తున్నాడు, అపాలజీ చెప్పాలని పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇదా దేశం? ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు ఫెయిల్ అవుతున్నాయి ఆడ పార్లమెంట్ లో. అందుకే కదా ఇలా ఆమ్ ఆద్మీ విస్తరిస్తా ఉంది, ఇలా బీఆర్ఎస్ విస్తరిస్తా ఉంది. అందుకే ఇలా పార్లమెంట్ వేదికగా దేశంలో చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన దర్శనం అవ్వాలని మీరు చెప్తారు కానీ మీరు మాట్లాడలేదు చేస్తా ఉన్నారు. కౌశిక్ సోదరా, తప్పనిసరిగా అందరికీ ఉంది సోదరా, అంటే ఇవాళ సిబిఐకి ఈడీకి మీరు సర్టిఫికేట్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీకి మీరు ఆ పార్టీ వక్తగా మీరు సర్టిఫికేట్ ఇస్తారా? రైట్. అంటే వాటి మీద మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట్లాడింది అబద్ధమా? వ్యక్తిగతమైనటువంటి కాదు సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదో ఒక సంఘటన జరిగితే దాని దేశం అంతా అల్లకల్లోల పరిస్థితులు ఉంటే మీరు ఏం మాట్లాడతారు? మీరు జాతీయ పార్టీ అని మర్చిపోతున్నారు. ఒక్క నిమిషం సార్, మీరు కౌశిక్ గారు, రైట్. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేసిన అవకాశం మీకే. రైట్. చరణ్ కౌశిక్ గారు, కూలిపోవడం ఏంది? పబ్లిక్ సెక్టార్ యూనిట్లు కూలిపోవడం ఏంది? మీరు అడుగుతున్న ప్రశ్న ఎక్కడిది? సమస్య మాట్లాడుతున్నారు. మీరు జాతీయ పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీ, ఇవాళ ఇన్నేళ్లు పరిపాలించిన పార్టీ, ఇవాళ ప్రధానమంత్రులు మనుమడు, ఎంతో మంది ప్రధానమంత్రులు మనుమడు గాడ కదా కొట్టాడాలి. సిబిఐ మీద, ఈడీ మీద కదా పోరాటం చేయాలి. రైట్. మీరు అన్ని బిల్లులు మద్దతు ఇచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కదా. దేనికి మద్దతు ఇచ్చినాం సార్? రైట్. ఎస్సీ అవుతున్నారు. రైట్ శ్రీనివాస్ గారు, రైట్. యూపీఏలో మీకు ఇయ్యలేదా? తెలంగాణ తెచ్చుకోలేదా? చేస్తామండి కొన్ని. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం మీద మాట్లాడాలి. స్వతంత్ర టీవీ అడిగిన సబ్జెక్ట్ మీద మాట్లాడండి. గతం రైట్. చరణ్ కౌశిక్ గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్. ఈటల రాజేంద్ర గారి మీద అవినీతి ఆరోపణలు వస్తే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. తాడికొండ రాజే గారిని డిప్యూటీ సీఎం గా రాజీనామా చేయించారు. కవిత గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేపిస్తారా? టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తారని చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అని, ఎడ్రో పార్థసారథి గారి మీద అయినాయి, నామనాథ్ గారి మీద అయినాయి. అప్పుడు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు? కౌశిక్ గారు, ఎందుకు మాట్లాడుతాం సార్? దేశం ఎదుర్కొంటున్నది కౌశిక్ యాదవ్ గారు, రైట్. గాయనని సస్పెండ్ చేసిరు, గీనని సస్పెండ్ చేసిరు. చర్చ ఏంటది? ఎంత గంభీర సమస్య? ఏం సమస్యలు? మీరు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ మాట్లాడుతున్నది ఏంటి? మీ వ్యవహారం చెప్పండి. సిబిఐ, ఈడీ మీద మీ ఒపీనియన్ చెప్పండి. దర్యాప్తు సంస్థల మీద మీ ఒపీనియన్ చెప్పండి. రైట్. కౌశిక్ యాదవ్ గారు అడిగిన దాంట్లో ఒక పాయింట్ అయితే ఉంది శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా ఈటెల రాజేంద్ర గారి విషయంలో కానివ్వండి, లేకపోతే తాటికొండ రాజయ్య గారి విషయంలో కానీ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిని సస్పెండ్ చేశారు, వాళ్ళ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఒక వ్యవహారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేశారు. ఒకనాడు శరద్ పవార్ ఎక్కడ శ్రీనివాస్ గారు, ఎందుకు వెళ్ళిపోయారు? శ్రీనివాస్ గారు సూటిగా చెప్పండి. రైట్. కౌశిక్ గారు ఒక నిమిషం అండి, మీరు సూటిగా చెప్పండి. వారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ నుంచి కాకపోయినా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మొత్తం టీం అంతా ఢిల్లీ వెళ్ళింది. ఈ ప్రభుత్వంలో, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ రోజు ఉన్న భారత రాష్ట్ర సమితి ఈ 10 ఏళ్ల కాలంలో అవినీతి ఆరోపణల మీద ఏ మంత్రిని బర్తరఫ్ చేయలేదండి. మాకున్న ఫెసిలిటేషన్, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విచక్షణాధికారము, వారి టీం ఎట్లా ఉండాలో మార్చుకున్నాం తప్ప అసైన్మెంట్ ల్యాండ్లు, దళితులు, బీసీలు ఏదో ఉన్నటువంటిది, ఇది ఏదో ఆరోపణలు వచ్చినాయి. దాని మీద మనకు తెలియనప్పుడు దాని మీద మనకు ఎందుకు విత్ ఇన్ ది పార్టీ. రైట్. కౌశిక్ గారు, నేను అడిగాను కదా, చెప్తున్నాను, చెప్పండి, సమాధానం చెప్పండి. రైట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, పార్టీని ఎలా నిర్మించుకోవాలి, పార్టీ ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి, పార్టీకి ఎవరిని మంత్రిగా తీసుకోవాలి, ఎవరిని తొలగించాలి, దోస్ ఆర్ ఆల్ వారి విచక్షణ అధికారం ముఖ్యమంత్రి గారిది. రైట్ శ్రీనివాస్ గారు, కౌశిక్ యాదవ్ గారు ఒక్క నిమిషం అండి. రైట్. దీనిపైన కోటేశ్వరరావు గారు చెప్తారు. కోటేశ్వరరావు గారు, ఎలా చూడాలి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి బీజేపీ వాళ్ళు చేసిన ఆరోపణలే తప్పించి ప్రాథమిక ఆధారాలు లేవని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలాగే అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ లో గతంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయాలు కవిత విషయంలో ఎందుకు తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి సార్. అలా అడగటానికి కాంగ్రెస్ మిత్రుడికి సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఎవరైనా అడగవచ్చు. కానీ అడగపోయే ముందు తన గతాన్ని కూడా ఆయన చూసుకుంటే మంచిది. ఏకంగా రాజీవ్ గాంధీ మీదనే బోఫోర్స్ కుంభకోణం వచ్చింది.
ఆయనేమి సస్పెండ్ చేయలేదు, లేకపోతే తీసేయలేదు. అలా కనుక రైట్ రైట్ కౌశిక్ గారు కౌశిక్ గారు మీరు వినాలి, కంప్లీట్ గా వినాలి, మీరు మాట్లాడుతారు కానీ మాట్లాడేటప్పుడు మేము అందరం విన్నాం కదా, మరి మధ్యలో రాకండి. రైట్ రైట్ కోటేశ్వరరావు గారు చెప్పండి. నేను అందుకే చెప్పా మీకు సర్వ హక్కులు ఉన్నాయి ఏం మాట్లాడటానికైనా అని. కానీ అందుకని అలా గనక ఏట్లయితే కాంగ్రెస్ నాయకుల మీద వచ్చినటువంటి విమర్శలన్నిటికీ కనుక వాళ్ళని సస్పెండ్ చేయడం కనుక చేసేట్లయితే కాంగ్రెస్ ఎప్పుడో మొత్తం దుకాణం మూతపడి ఉండేది. అసలు ఆరోపణలు రాని నాయకుడు అవుతున్నారు కాంగ్రెస్ మీద వివిధ రాష్ట్రాల్లో అనేటువంటిది ఒకటి. రెండోది, కవిత గారు ఇప్పుడే ఎందుకు మహిళా రిజర్వేషన్ గురించి తీసుకున్నారు? ఎస్, మీరు విమర్శించండి, ఇబ్బంది లేదు. మరి రాహుల్ గాంధీ జోడో యాత్ర ఇప్పుడెందుకు తీసుకున్నారు? బీజేపీ యొక్క దుష్ట విధానాలు ఎప్పటి నుంచో మొదలైన అందరూ మొత్తుకుంటూ ఉంటే 9 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీకి జోడో యాత్ర గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు అనుకోండి, ఏం చెప్తారు సమాధానం? అందువల్ల అటువంటిది కాదు, దానిలో ఉన్నటువంటి జెన్యూనిటీ ఏమిటి అనేటువంటిది ప్రశ్నించండి. అంతేగాని మీ రాజకీయ కారణాలతోటి అదెందుకు అప్పుడెందుకు చేశారు, ఇదెందుకు ఇప్పుడెందుకు చేశారు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హోరాహోరీగా పోరాడుతూ ఉంటే రాహుల్ గాంధీ వెళ్ళి ఎందుకని ప్రచారం చేయలేదు? కాంగ్రెస్ పార్టీ మరి అది పెద్ద అదేమి రైట్ నేను విమర్శించడం రాదండి, నేను అడుగుతున్నాను. కౌశిక్ యాదవ్ గారు కౌశిక్ యాదవ్ గారు వారి ప్రశ్నకి సమాధానం రైట్ చెప్పండి. రైట్ మీరు అడిగిన దానికే రైట్ ఈ దేశాన్ని ఏకం చేయడానికి రైట్ తప్పుల మీద రాహుల్ గాంధీ గారు దేశం తర్వాత అంత పెద్ద యాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ కౌశిక్ గారు మరి మీరు కౌశిక్ గారు ప్రశ్నని ప్రశ్నలాగా తీసుకొని సమాధానం చెప్పండి. వారు అడిగిన ప్రశ్నలో మీకున్న సమాధానం చెప్పండి. మీరు రైట్ రైట్ కౌశిక్ యాదవ్ గారు చెప్పండి. అది చెప్పలేదు మీరు అనవసరంగా స్థాయికి స్థాయి ఎవరికి ఉంటుంది సార్? రైట్ కౌశిక్ గారు మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. రైట్ రైట్ కోటేశ్వరరావు గారు కంటిన్యూ చేయండి. స్థాయి అని మాట్లాడొద్దు కదా. రైట్ వారు కోటేశ్వరరావు గారు మీడియా విశ్లేషకులు మొదటి నుండి అనేక డిబేట్స్ మేము చేసాం. రైట్ రైట్ ఆయన విశ్లేషకులు అండి, ఏ పార్టీకి అనుకూలంగా ఆయన మాట్లాడలేదు. రైట్ ఒక నిమిషం రైట్ జనరల్ సెక్రటరీ కానీ మీరు కేసీఆర్ ఉన్నదా? మీరు కేసీఆర్ స్థాయి కేసీఆర్ విమర్శించే స్థాయి ఉందా మీకు? రైట్ రైట్ అవును సార్, మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీకు ఉందా అంటున్నా. కౌశిక్ గారు మీరు ఎదుగుతున్న నాయకులు, యంగ్ బ్లడ్, మీరు రైట్ రైట్ కౌశిక్ గారు శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి. ఆయన రైట్ రైట్ కౌశిక్ గారు ఒక నిమిషం అండి. చెప్పండి అందరూ కౌశిక్ గారు శ్రీనివాస్ గారు రైట్ రైట్ మీ వెర్షన్ మీ టైం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి సార్. రైట్ కోటేశ్వరరావు గారు కంటిన్యూ చేయండి సార్. ఎస్, ఇష్యూని ఇష్యూగా చూడాలి. కవితను వేధిస్తున్నారా లేదా అనేటువంటి సరే, నేను ముందే చెప్పాను, కవితకి తెలంగాణకి ముడిపెట్టడం సరైనది కాదు. దాన్ని ఆ విధమైనటువంటి వర్ణనలు మానుకోవాలి బీఆర్ఎస్ అని వాళ్ళకి నేను ముందుగానే చెప్పాను. ఎందుకు అంటే ఇది కనుక వాడుకున్నట్లయితే అదాని ఉన్నాడు, మొత్తం దేశాన్ని అంతా కొల్లగొట్టేసి ఇదంతా దేశం కోసమే చేశామని, నేను పెద్ద జాతీయవాదం అని చెప్పేసి తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల కొన్ని వాదనలు ఏంటంటే కొంతమందికి అడ్వాంటేజ్ గా మారుతాయి. అందుకని బీఆర్ఎస్ నేతలు తెలంగాణకి కవిత మీద వేధింపులు కావచ్చు, లేకపోతే దాని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ విధమైనటువంటి తెలంగాణ ఆత్మగౌరవానికి దానికి అట్లా ముడిపెట్టద్దు. దేన్ని ఇష్యూగానే చూడండి, వేధింపులే అలా చూడండి. అంతేగాని అలా ముడిపెట్టేటైతే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అసలైనటువంటి దొంగలు పారిపోయేటువంటి అవకాశం వస్తుంది. అందుకని ఆర్గ్యుమెంట్ అనేటువంటి దాన్ని నేను తప్పు పెట్టాను అంతే తప్ప, ఏ పార్టీ వాళ్ళకైనా వాళ్ళ నాయకుల గురించి వాళ్ళ విధానాల గురించి స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి హక్కు ఉన్నది. అట్ ది సేమ్ టైం ఒక జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకుడుగా నేను కూడా చర్చలో పాల్గొంటూ నేను కూడా కొన్ని అంశాలను లేవనెత్తచ్చు. అది కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కావచ్చు, లేదా బీఆర్ఎస్ నేతలకు ఇబ్బంది కావచ్చు. అలా అనుకున్నట్లయితే తాడూపు శ్రీనివాసరావు గారిని గతంలో చాలా విషయాలు నేను ప్రశ్నించాను, తప్పే ఉంది అందులో, డిస్కషన్ ఇది.
రైట్ సార్, రైట్ పాయింట్కి రండి సార్. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ ఎమ్మెల్సీ కవిత విషయంలో ఉన్న దూకుడు గతంలో ఎందుకు లేదు? ఈటెల రాజేందర్ విషయంలో కానీ రాజయ్య విషయంలో కానీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎందుకు తీసుకోలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు రాజయ్య మీద నాకు తెలిసినంత వరకు ఆయన వ్యక్తిగత ప్రవర్తన మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానివ్వండి, ఆ కారణంగా ఆయన్ని పక్కన పెట్టారు. ఈటెల రాజేందర్ విషయంలో ఆయన అధినాయకత్వాన్ని ప్రశ్నించాడు. ఒకటి, అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. రెండోది, ఆయన ఆ అధినాయకత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించిన తర్వాత ఆయన యొక్క భూములు కుంభకోణం లేకపోతే ఇటువంటివన్నీ కూడా వచ్చాయి. అందువల్ల దానికి బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పుకోవాల్సిందే ఆ విమర్శకి. దాన్నేమి ఈటెల రాజేందర్ పట్ల సక్రమంగా వ్యవహరించారు అని అంటలా. కానీ ఈ కేసులో ఈ విషయానికి వచ్చేసరికి ఇది ఎవరు చేశారు? ఈ ఆరోపణలు ఎవరు ఆరోపణలు చేశారు? సిపిఐ ముందు రంగంలోకి దిగో, లేకపోతే ఈడీ ముందుకు రంగంలోకి దిగో, దీని మీద నోటీసులు ఇట్లాంటివి ఇస్తే డెఫినెట్ గా ఇప్పుడైనా కానీ కవిత గారు వెళ్లాల్సిందే. లేదా కోర్టు ద్వారా అయినా లేకపోతే ఇంకొక పద్ధతిలో అయినా ఆమె చెప్తున్నారు కదా, నేను అన్నింటికి సహకరిస్తాను, గతంలో సహకరించానని. అందువల్ల ఆ ప్రాసెస్ ని ఎవరు తప్పు పట్టడంలా. ఈడీ ప్రాసెస్ ని, సిబిఐ ప్రాసెస్ ని ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ దానికంటే ముందుగానే బీజేపీ నాయకులు దీన్ని ప్రారంభించారు. దాన్ని ప్రారంభించడం కాదు, ఇప్పుడు కూడా ఒకవైపు కవిత గారు అక్కడ రిజర్వేషన్ సమస్య మీద పెడితే పోటీగా బీజేపీ వాళ్ళు ఎందుకని ధర్నాలకు దిగారు? ఇవన్నీ రాజకీయాలు. అందుకని ఈ రాజకీయాలు అటు బీజేపీ రాజకీయం చేస్తా ఉంది కనుక బీఆర్ఎస్ కూడా దీన్ని రాజకీయంగానే చూస్తుంది. ఆ చూసేటువంటి క్రమంలోనే దానికి ప్రాధాన్యత ఇస్తా ఉంది. ఇది బహిరంగ రహస్యం. ఎందుకంటే కోడేశ్వర్ గారు, ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా అరుణ్ పిల్లై ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించి కవితను కలిసి విచారిస్తారనే ఒక ప్రచారం అయితే జరిగింది. లాస్ట్ టైం అయితే జరగలేదు, ఇప్పుడు విచారిస్తారా లేదనేది ఇంకా తెలియదు, అంటే విచారణకు వెళ్ళలేదు కనుక. కానీ అరుణ్ పిల్లై విషయంలో చూస్తే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తన ఒక బెనామీనని. అలాగే ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్కి కవిత బాస్ అని కూడా చెప్పడం జరిగింది ఈ స్టేట్మెంట్లో. కానీ ఇవన్నీ అబద్ధమని తను బలవంతంగా ఇచ్చారని చెప్పడం జరిగింది. తర్వాత వేరే పిటిషన్ కూడా వేశారు కోర్టులో. అలా బలవంతంగా ఈడీ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకుండదండి, ఎందుకుండదు? ఇప్పుడు భీమా కోరేగాం కేసు మీకు అందరికీ తెలిసిందే, ప్రపంచానికి కూడా తెలిసింది. భీమా కోరేగాం కేసులో స్టాన్ స్వామి అనే ఆయన వృద్ధుడు జైల్లోనే చనిపోయాడు అనమాట. ఆయన కంప్యూటర్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని వీళ్ళు తీసుకెళ్లి ఆ కంప్యూటర్ లో పెట్టి, ఇదిగో ఆయన కంప్యూటర్ లో దొరికిందని చెప్పేసి ఆ సమాచారాన్ని సాక్ష్యంగా చూపించినటువంటి ఘోరం మన కళ్ళ ముందే కనిపించింది. ఎన్ఐఏ ఏజెన్సీ చేసింది అది ఇంటర్నేషనల్ ల్యాబ్స్ లో అవన్నీ కూడా స్కాన్ చేసి ఇదిగో కరెక్ట్, ఇది అంతా దీన్ని పెట్టారు, ఇది కావాలని కంప్యూటర్ లో పెట్టారని చెప్పేసి బహిరంగమైంది. అందుకని ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఇజ్రాయెల్ నుంచి నేర్చుకున్నటువంటి ఒక దుర్మార్గమైన పద్ధతి ఏంటంటే, ఇది అవసరమైనటువంటి వాళ్ళని ఎట్లా ఇరికించాలి, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి దాన్ని ఇజ్రాయెల్ నుంచి నేర్చుకున్నటువంటి ఘనత. అందువల్ల ఈడీ కానీ సిబిఐ కానీ లేదా ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇవాళ బీఆర్ఎస్ ఉండొచ్చు, లేదా ఇంకో పార్టీ ఉండొచ్చు, ఈ రాష్ట్ర దర్యాప్తు సంస్థల్లో కూడా అటువంటి ధోరణులతో ఎవరైనా ఉండేట్లయితే, వేధింపులకు పాల్పడదలుచుకుంటే ఆ విధమైనటువంటి సాక్ష్యాలని వీళ్ళే పెనిట్రేట్ చేసి దాన్నే కోర్టులో చూపించేటువంటి ప్రమాదకరమైన పోకళ్ళు వాళ్ళ దేశంలో నడుస్తున్నాయి. అందుకని ఈడీ చేసినంత మాత్రాన, లేదా సిబిఐ చేసినంత మాత్రాన, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి సిబిసిఐడి ఇవన్నీ కూడా ఏంటంటే పాలక పార్టీలకి లేదా పాలక ప్రభుత్వాలకి పనిముట్లుగా మారుతున్నాయనేటువంటిది 100% వాస్తవం. అందుకనే కదా ఇన్ని విమర్శలు వస్తూ ఉంది. ఈ ఈడీ చేయదని గ్యారంటీ ఉంది. అందుకనే కదా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తుందే కాదు, పార్లమెంట్ లో స్వయంగా బీజేపీ మంత్రులే చెప్పారు, ఎన్ని ఈడీ కేసులు, ఎన్ని సిబిఐ కేసులు పెడితే ఎన్ని వీగిపోయినాయి, ఎన్నిట్లో శిక్ష పడ్డాయని చెప్పేసి అఫీషియల్ గా చెప్పిన సమాచారమే అది. మరి ఎందుకని ఈడీ సామర్థ్యాలు, సిబిఐ సామర్థ్యాలు ఏమైనాయి మరి? అందుకని వేధింపులు అనేటువంటివి ఒక ధోరణిగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా వచ్చేసరికి అదాని కుంభకోణంలో అసలు విచారణే లేదు. విచారణ జరిపి మంచివాడని చెప్పమంటున్నాను నేను, అదాని దోషాన్ని చెప్పమంటలా. అదాని మంచివాడు, పులుగడుగుని ముత్యం,
లేకపోతే రామాయణంలో సీతలాగా అగ్ని ప్రవేశం చేసి తన పాతివృత్యాన్ని నిరూపించుకున్నట్టుగా అద్వానీని కూడా నిరూపించమనండి. వీళ్ళంతా రాములు కదా, రామభక్తులు కదా వీళ్ళు. అది చేయమన్నా కూడా చేయట్లేదు. అది అందుకనే అనుమానించాల్సి వస్తుంది వీళ్ళ యొక్క చిత్తశుద్ధి గురించి. రైట్ రైట్ సార్, రైట్. చరణ్ కౌశిక్ గారు, ముఖ్యంగా ఈడీ విచారణ ఏం చేస్తుంది, తదుపరి నిర్ణయం ఏం తీసుకోబోతుంది, లేకపోతే ఎవరు అరెస్ట్ అవుతారనేది విషయాలు బీజేపీకి ముందే అలా తెలుస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ప్రభావితం చేస్తుందని. అంటే ఒక బీజేపీ అని కాదు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. సార్, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం ఈడీ ఉంటుందని మామూలు వ్యక్తులకు తెలియదు సార్. ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత అడ్డవోదిగా మిస్యూజ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు 7.3% శిక్ష పడ్డది కేసుల విషయంలో. భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత 5,542 కేసులు పెడితే 23 మంది మాత్రమే శిక్ష పడ్డది. అంటే 0.5%. 2014 నుంచి ఇప్పటివరకు చాలా మంది మీద ఈడీ కేసులు పెట్టింది, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టింది, సిబిఐ కేసులు పెట్టింది. కానీ 2014 నుంచి 2018 వరకు సపోర్ట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా. సెకండ్ సార్, 2014లో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చేటప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 14లో చెప్పారు, 2019లో కూడా చెప్పడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీని టిఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం ఎందుకు అడగలేదు? అది 2. మూడవ పార్టీని టిఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నా, ఈటల రాజేంద్ర గారి మీద అవినీతి ఆరోపణలు వస్తే మంత్రుల నుంచి తప్పించారు, రాజయ్య గారిని తప్పించారు, మరి కవిత గారి విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. 3వ క్వశ్చన్. 4వ క్వశ్చన్ ఏమడుగుతా ఉన్నాను సార్ అంటే, పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అయినాయి, నామ నాగేశ్వరరావు గారి మీద అయినాయి, పార్థసారథి రెడ్డి మీద అయినాయి. కానీ ఆ రోజు కేటీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కవిత గారి మీద వచ్చినందుకు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఈ 3. 4వ పాయింట్ ఏంటి సార్ అంటే, కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్ లో 202 స్థానాల్లో పార్లమెంట్ ఎలక్షన్ 2nd ప్లేస్ లో ఉన్నది. దేశంలో 24% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 53 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రాంతీయ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ మాట్లాడే మాటలు పెద్ద ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 204 స్థానాల్లో 2nd ప్లేస్, 24% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, 53 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది పార్లమెంట్ ఎలక్షన్ లో. ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద పాత్ర పోషిస్తా ఉంటే అదాని మీద ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి సార్, దానికి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలే. తర్వాత మధ్యలో వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు తప్ప ముదిగాలు సపోర్ట్ చేయలేదు సార్. వాళ్ళు కూడా వాళ్ళ అన్ని బిల్లులకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీతో అంటగాగుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ సహకరిస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే మీకు ఇబ్బంది కాదు, తెలంగాణలో మీరు ఉండండి, కర్ణాటకలో మేముంటాం అని చెప్పేసి ఈ రోజు ఈ పెద్ద ఎత్తున ఈ చర్చ జరుగుతా ఉంది. అదే కాకుండా ఈ కేసులో ఆల్రెడీ అసౌద్దీన్ ఓవైసీ గారు అమిత్ షా గారితో నరేంద్ర మోడీ గారితో చర్చలు చేస్తూనే ఉన్నాడు కవిత గారిని అరెస్ట్ చేస్తని. వారికి ఒక దూతను ఆల్రెడీ కేసీఆర్ గారు ఢిల్లీకి పంపడం జరిగింది. ఇదంతా హైడ్రామా. తెలంగాణలో టీపీఎస్ ఇష్యూ పక్క పట్టించడానికి, అదే అదాని ఇష్యూని పక్క పోవడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ సిపి, అదేవిధంగా ఆప్, అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలు ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసే ప్రయత్నం ఎంఐఎం పార్టీ, బిఎస్పీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ కలిసి కుట్ర చేస్తా ఉన్నాయి సార్ కాంగ్రెస్ పార్టీ మీద. ఈ 9 సంవత్సరాల కాలంలో చాలా పెద్ద ఎత్తున దేశంలో ఈడీ కేసులైనాయి, సిబిఐ కేసులైనా, ఇన్కమ్ ట్యాక్స్ కేసులైనాయి. కానీ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు సార్? ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ చేస్తా ఉంది దీని మీద. తెలంగాణలో సార్ ఒకటి, తెలంగాణలో ఇక వేరే ఇష్యూ లేదా సార్? రైతు ఆత్మహత్యలో తెలంగాణ 3వ స్థానంలో. రైట్. విద్యార్థులకు రియంబర్స్మెంట్ రావట్లేదు సార్. 4,300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. దళితులకు రియంబర్స్మెంట్, మన రుణమాఫీకి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 19,000 కోట్ల రూపాయలు దళిత బంధుకి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. వాటి గురించి మనం మాట్లాడదామండి. మన టాపిక్ ఈ రోజు అది కాదు. రైట్. ఈ రోజు ఈ ఇష్యూ తీసుకొచ్చి ఇదే ఇష్యూ ఉన్నట్టు ఈ మొత్తం తెలంగాణ సమాజం మీద చూపించే ప్రయత్నం జరుగుతాం సార్ తెలంగాణ రాష్ట్రంలో. రైట్. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నాను సార్, ఫస్ట్ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తాం సార్. భారతీయ జనతా పార్టీ అడ్డగాగుతా ఉంది టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాకుండా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం మీడియా ద్వారా, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటే చేస్తాము సార్ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఇదే ఇష్యూని ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అని చెప్పి అడుగుతా ఉన్నా సార్ ఒకటే. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా
ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నామన్న ఒక భయం, హింసిస్తుందన్న ఒక భయం అయితే కవిత వ్యక్తం చేయడం జరిగింది. కవిత మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, అంటే ఒక మహిళ కూడా. అంటే ఈడీ హింసించే అవకాశం ఉందా, థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందా? ఇవన్నీ ఆరోపణలు కావాలనే తప్పించుకునే ఒక మార్గంగా ఎన్నుకున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. లేదండి, ఆమె ధీర వనిత, ఇటువంటి వాటికి భయపడదు. మీరు అన్న దాంట్లో భయం కాదు, హింసిస్తారనే భయం కాదు. చట్టాలని తుంగలో దొక్కుతున్నారు. దర్యాప్తు సంస్థలు పోరాటం మొదలు పెట్టింది, సుప్రీంకోర్టును అడుగుతా ఉంది, అయ్యా ఈ రకంగా చేస్తా ఉన్నారు, మరి ఇది పద్ధతేనా? మీ గతంలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని వీళ్ళు తుంగలో దొక్కుతా ఉన్నారు. నేను పోయిన తర్వాత మా సెల్లులు లాక్కోవడం కానీ, లేకపోతే వెళ్ళిన తర్వాత రాత్రి దాకా ఒక మహిళనని చూడకుండా ఆఫ్టర్ సన్సెట్ కూడా విచారణ చేయడము, ఇది తగదు. ఇవాళ రేపు ఎంత టెక్నాలజీ వచ్చింది. ఒకవేళ నిజంగా ప్రశ్నలు సమాధానాలే కావాలనుకుంటే వీడియో ద్వారా మన కోర్టులు, కరోనా కాలంలో మా కోర్టులన్నీ కూడా, కింది స్థాయి కోర్టులు కూడా వీడియోల ద్వారా, జూమ్ల ద్వారా జరిగినాయి. ఇప్పుడు మన జూమ్ల ద్వారా మనం టీవీలో ఏమైనా తేడా ఉందా? లైవ్ లాగానే ఉంది కదా. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలుగుతున్నా కదా. ఈ రకంగా వాళ్ళు అసర్టైన్ చేయొచ్చు, వాళ్ళు ఏ ప్రశ్న ఉన్నా సంధించవచ్చు, లేదా వాళ్ళు ఇంటికి రావచ్చు, ఇంటికి వచ్చి కూడా వారు విచారణ చేయొచ్చు. మేము విచారణకు సహకరించకపోతే ఆ రకమైన మాటలు మాట్లాడాలి. అందుకే హక్కుల పైన పోరాటం చేస్తా ఉంది. ధీరవనిత కాబట్టే ఆమె హక్కుల పైన సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 24 తారీఖు నాడు కోర్టు చెప్తుంది, కోర్టు చెప్పినట్టు నడుచుకుంటామని చెప్తున్నాం కదా. మేము పారిపోవట్లేదు కదా. వాళ్ళ లెక్క అందరూ ఎన్పి అకౌంట్లు చేసి లండన్ పారిపోయినట్టు మేమేమి ఇది కావట్లేదు కదా. సో అందుకనే ఒక్కటి మీరు గమనించాలి, ఇవాళ ఈ సంస్థలు బీజేపీ జేబు సంస్థల్లాగా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి దేశంలో ఈ రకమైన అందరికీ ఆందోళన కలుగుతా ఉన్నది. సో చట్టాలను తుంగలో తొక్కుతా ఉన్నారు కాబట్టి ఈ రకంగా చెయ్యకూడదనే మా పోరాటం. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే కోటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.